భవిష్యత్తు కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరా రాండోయ్, రండిరా రాండోయ్. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువుల బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. రండిరా రాండోయ్, బడి వైపు అడుగులు వేయండోయ్. విద్యా వనరులు, ఉపాధ్యాయులు, మౌలిక వసతుల పనితీరు చూడండి. పూర్వ విద్యార్థుల విజయగాథలు వినరండి. మధ్యాహ్న భోజనం పై ఆరా వేసి, విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి, పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సంరక్షణ సూచనలు ఇవ్వండి. అలసే వరకు ఆటలు ఆడి, ఆపై 2 పాటలు పాడి, విద్యార్థులను అలరించండి. సాధించారు సార్. 550 దాటి 10 మందికి వచ్చేసారు. మీరందరూ కూడా 550 పైచలకు వచ్చిన వాళ్ళు సార్. These are all our shining stars of జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాంతరంలో సార్. అలాగే ఇంటర్మీడియట్ వచ్చేసరికి మొన్న ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది. వాళ్ళు నలుగురు కూడా చాలా చక్కటి మార్కులు చూడండి. కార్పొరేట్ కళాశాలకు ధీటుగా అక్కడ ఫస్ట్ ప్రశాంత్ అనే అమ్మాయికి 853 మార్కులు, దినేన్ అన్న అమ్మాయికి 893 మార్కులు, మనీష్ అన్న అమ్మాయికి 951 మార్కులు, దేవి అనే దుర్గాదేవి అన్న అమ్మాయికి 805 మార్కులతో అత్యున్నటువంటి తల్లిదండ్రులకి అంత కృషి చేసి ధైర్యంతో చదివేటువంటి మా విద్యార్థులకి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం సార్. అది సార్ ఇక్కడ నుండి మా ఈ సంవత్సరం రిపోర్ట్స్. Hello friends, I am Sharna from 9th class. I am from Ramantala. I want to become a lecturer. I like chicken curry and I usually irritate my mom and brother. In my lifetime I want to visit Kerala. Thanks. Hello friends, good morning to everyone. I am Shakuntala from Parsamba. I am studying 9th class. I would like to become a doctor. I like dairy milk. In my lifetime, I want to travel in aeroplane. I usually show the cartoons. Thanks.
Parents, I am Sharna from 9th C. It's a great honor to stand before you on this special Mega Parents Day. Today I want to talk about the changes happening in the government school, especially focusing on infrastructure, quality education, quality MDM with finders. Just look around, our schools are no longer just buildings. Thanks to the government efforts, we know how modern classrooms and even better playgrounds, improved facilities make learning more enjoyable and comfortable for us. But it is not just about buildings. The quality of education in government schools improved a lot. Our teachers are dedicated and using IFTS digital content to make learning interesting. We have access to better study materials and the focus is on every student understand the concept. We also have yoga classes for our better health. The improvement shows how much the government cares about our future. As students, we are truly fortunate to be a part of this positive change. Parents, your effort is invaluable. Teachers, your hard work inspires us every day. Thank you for giving this opportunity. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చక్కగా మాట్లాడాలి, ధన్యవాదాలు. తల్లిదండ్రుల నుండి స్వచ్ఛమైన ప్రోత్సాహం, తల్లిదండ్రుల నుండి పిల్లలకి స్వచ్ఛమైన ప్రోత్సాహం, అది ఏ రంగంలోనైనా కావచ్చు. నితీష్ కుమార్ జరిగింది కూడా మీకు చెప్తా. నితీష్ కుమార్ తో పాటు నా ఫ్రెండ్ ఒకడు ఉండే, అంటే నాకంటే 3 years సీనియర్ తను. వాడు కూడా చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ప్యాషన్ అనమాట తనకు కూడా. బట్ ఆ నాన్న కోచ్ అనమాట. నితీష్ కుమార్ కూడా కోచింగ్ ఇచ్చాడు, వీళ్ళ నాన్న ఈ అబ్బాయి కూడా కోచింగ్ ఇచ్చాడు. వీటితో పాటు వీళ్ళ కామన్ గా ఇంకో ఫ్రెండ్ ఉండే, అంటే 3 ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ 3 ఫ్రెండ్స్ క్రికెట్ కోచింగ్ కి వైజాగ్ జింక్ గ్రౌండ్ ఉంటుంది. జింక్ గ్రౌండ్ లో వీళ్ళు ప్రాక్టీస్ అయ్యారు. వీళ్ళందరూ వీళ్ళ 3 ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారో మీకు చెప్పబోతున్నా. నితీష్ కుమార్ అండి వాళ్ళ ఫ్రెండ్, ఇంకోటి సంపత్, ఇంకోటి సావంత్. వీళ్ళు 3 కూడా రోజు గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు. కానీ నితీష్ కుమార్కి వీళ్ళ 3కి వీళ్ళిద్దరికి మిగతా 2కి తేడా కూడా మీకు చెప్తా. నితీష్ కుమార్ తల్లిదండ్రులకి మిగతా 2 తల్లిదండ్రులకి తేడా కూడా చెప్తా. ఈ నితీష్ కుమార్ గ్రౌండ్కి తెల్లవారు మార్నింగ్ వెళ్ళేవాడు. సేమ్ అలాగే ఈ కోచ్ కొడుకు ఉండేవాడు కదా, ఆయన కూడా రోజు తెల్లవారు రారా అంటే మా నాన్నే కోచ్ కదా, నేను ఇంకేం వెళ్తానులే 1 గంట ఉండి వెళ్తానని చెప్పి ఈడు స్టైల్గా 5 గంటలకు రమ్మంటే 7 గంటలకు నెగిసి ఒక బ్రాండెడ్ బట్టలు వేసుకొని పెద్ద కిట్ బ్యాగ్ ఒకటి, పెద్ద బ్రాండ్ కిట్ బ్యాగ్ ఒకటి వేసుకొని ఒక మంచి బండి వేసుకొని, లేకపోతే కార్ అయితే కార్ వేసుకొని మా నాన్నే కదా ఏమనట్లేని గ్రౌండ్కి వచ్చేవాడు. వాళ్ళ నాన్న నువ్వు ఏమైనా చేయరా అంటే మా నాన్నే కదా నేను చెయ్యలే అని చెప్పి చేయకపోయేవాడు. వాళ్ళ నాన్న కూడా అసలు ఏమనకపోయేవాడు. నితీష్ కుమార్ కూడా వాళ్ళ నాన్నతో పాటే వచ్చేవాడు రోజు గ్రౌండ్కి. అతి కంటే ఇంకా 3rd పర్సన్ ఉన్నాడు. తను కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే మరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అని కాదు, బిలో యావరేజ్. కానీ క్రికెట్ లో చదవకుండా అలాగే ఎప్పుడు క్రికెట్ ఆడుకుంటే మరి డబ్బులు రావు కదా మెయింటెనెన్స్ కి. క్రికెట్ నువ్వు చిన్నప్పటి నుండి ఆడాలి, ఆ మెయింటెనెన్స్ చేయాలి అంటే డబ్బులు కూడా ఉండాలి కొంత, దట్టు లక్ కూడా ఉండాలి. ఈ 3కి లక్ ఉండేది. కానీ ఇలా 3కి తేడా ఏంటంటే పేరెంటింగ్ ఒకటి తేడా. గుడ్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే నితీష్ కుమార్ తండ్రి గ్రౌండ్కి వెళ్ళిన వెంటనే ఒక 20 బాళ్ళు తీసుకొని వెళ్ళేవాడు. ఎక్స్ట్రా గ్రౌండ్ లో వాళ్ళ నాన్న నుండి నితీష్ కుమార్ కి బౌలింగ్ చేసేవాడు. తెలుసా మీకు ఎవరికైనా? నితీష్ కుమార్ కొడుకుంటే క్యాచ్లు పట్టేవాడు, అది కొడుకుంటే ఎన్నో బాల్ తెచ్చేవాడు వాళ్ళ నాన్న. వీళ్ళిద్దరూ ఇక్కడ క్రికెట్ ఆడుకుంటుంటే వాళ్ళ అమ్మ వెళ్ళి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొని జింక్ గ్రౌండ్కి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఉద్యోగం ఉండేది కాదు, కొంచెం ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. అయినా కూడా నితీష్ కుమార్ ప్రాక్టీస్ మీదే వాళ్ళ తల్లిదండ్రులు కాన్సన్ట్రేట్ చేశారు. ఇది ఎవరికి? నితీష్ కుమార్ తల్లిదండ్రులు, అంటే మీ తల్లిదండ్రులు అని కూడా అర్థం. తల్లిదండ్రులు అందరికీ అర్థమవుతుంది కదా. పిల్లలకి ఏమాత్రం ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే, నితీష్ కుమార్ తండ్రి కంటిన్యూస్ గా ఫాలో చేశాడు కాబట్టి నితీష్ కుమార్ ఈరోజు ఇంటర్నేషనల్కి వెళ్ళాడు. యాక్టివ్ చేస్తే మిగతా ఎక్కడ ఉన్నారో చెప్తా చూడండి. మీకు నితీష్ కుమార్ కి తేడా అంటే ఈ ముంబై వెళ్ళినాడు నితీష్ కుమార్ కంటే బాగా ఆడతాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాడికి అంత ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వలేకపోయారు.
సో మీ పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, పిల్లలకి ఏది ఇష్టమైతే దాంట్లో ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత ఈ థర్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఈ కోచ్ కొడుకు, అతనికి చాలా ఆస్తులు అన్నీ ఉన్నాయి. బట్ వీడికి ప్యాషన్ లేకపోవడం వల్ల, ఆడాలి అని కసి లేకపోవడం వల్ల నితీష్ కుమార్ లాగా రీచ్ అవ్వలేకపోయాడు. 45,000 ఒక మ్యాచ్కి 45,000 రూపాయలు ఫీజు తీసుకొని ఆడుతున్నాడు, ఇంకొకటి 25,000 రూపాయలు ఆడుతున్నాడు. ఇప్పుడు నితీష్ కుమార్ ఒక మ్యాచ్ ఫీజు ఎంత ఎవరికైనా ఐడియా ఉంటుందా? ఓన్లీ నితీష్ కుమార్ కి బ్యాట్ మీద పెట్టే స్టిక్కర్ కి ఆ కంపెనీ ఎంత ఇస్తుందో ఐడియా ఉందా? నితీష్ కుమార్ కి ఒక మ్యాచ్ కి తక్కువలో తక్కువ 5 కోట్ల రూపాయలు ఇస్తారు. క్రికెట్ ఒక మ్యాచ్ కి 5 కోట్ల రూపాయలు ఇస్తుంది BCCI. అట్ ది సేమ్ టైం స్పాన్సర్స్, యాడ్స్, ఇంకా సపరేట్ గా ఇవన్నీ ఉండి వీటన్నిటి నుండి సంవత్సరానికి తక్కువలో తక్కువ 60 కోట్లు వస్తుంది నితీష్ కుమార్ కి. మ్యాచ్ ఫీజు కాకుండా 60 కోట్లు వస్తుంది. అంటే ఇప్పుడు నితీష్ కుమార్ వీళ్ళందరికీ ఫోన్ కూడా దొరకడు. కాకపోతే మనం ఒక్క లక్ష్యం మనకి సేవ చేసేయాలనుకుంటే మాత్రం జరగదు. నేను కూడా దానికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినా. మనం కష్టపడాలి. నేను పాలిటిక్స్ లో ఉన్నా, ఊళ్ళ మీద తిరిగి ఏదైనా ప్రాబ్లం అయితే రెక్టిఫై చేయగలిగితేనే నేను ప్లాట్ఫామ్ మీద నిలబడగలను. లేకపోతే నన్ను ఎవడు పిల్లడు, నన్ను ఎవడు పలకరించేవాడు ఉండడు. ఇది మీ అందరికీ కూడా నా ఫీల్డ్ లో ఇది జరిగింది. బయటలే నేను కూడా చదువుకోకుండా పాలిటిక్స్ రాలే. నేను మెకానికల్ ఇంజనీర్ చదివిన, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అంటే క్యాంపస్ లో విప్రోలో వచ్చింది. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మెకానికల్ ఇంజనీర్ గా చేశాను, గవర్నమెంట్ జాబ్. నా ఫ్యామిలీ సర్కంస్టెన్స్ వల్ల నేను పాలిటిక్స్ లోకి వచ్చాను. అలాగే మీ ఫ్యామిలీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు దేని మీద అయితే ఇష్టం ఉంటుందో దాని మీద చాలా గట్టిగా వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా నైట్ రాత్రికి పేరుకోవు, వర్క్ చేయకుండా నైట్ ఏదో అయిపోవరు ఎవరు కూడా. దయచేసి అర్థం చేసుకుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, టీచర్స్ అడిగారు నాకు, మీ స్కూల్కి ఇక్కడ రోడ్డు కోసం అని చెప్పి అడిగారు. మా హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ మా టీం ఉన్నారు. ఈ రోడ్డు కూడా మాక్సిమం ఇంకొక 2 months తీసుకుంటాం. 1 month లో మనం సొంతంగా ఈ రోడ్డు వేసుకున్నాం. మీరు మిగతా ప్రాజెక్ట్ కూడా మళ్ళీ మనం ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ కవర్ ఏదైతే రోడ్డు అడిగారో ఆ రోడ్డుకి మనం సొంతంగా వేస్తున్నాం. ఓకే, మీ అందరికి కూడా ఇంకా తర్వాత దాంతో పాటు ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ అని హెడ్ మాస్టర్ గారు మా దృష్టిలో పెట్టారండి. స్కూల్ బిల్డింగ్స్ కి ఫస్ట్ మీరు ప్లేసెస్ నాకు మార్చేసి విద్యా కమిటీ చైర్మన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అతను ఇక్కడ లోకల్ మా సుధాన్న, యాదగిరి, వెంకట్, ఆనంద్ మామయ్య వీళ్ళందరూ కూడా మాకు రిప్రజెంటేషన్ తీసుకొని వస్తారు. రిప్రజెంటేషన్ ఇస్తే మేము ఆటోమేటిక్ గా దాన్ని మిగతా ఫాలోఅప్ చేస్తాము. ఇంకేమైనా సమస్యలు ఉంటే దయచేసి లేడీస్ కి ఏమైనా సమస్యలు ఉన్నట్టుగా చెప్పండి. ఏమైనా హెరాస్మెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే, వేరే బయట అవుట్ సైడర్స్ నుండి ఏమైనా ఉంటే అవి చెప్పండి. దానికి కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక 2 టీచర్స్ కోసం లాస్ట్ ఒక 1 minute 2 టీచర్స్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు మొదటిది ఎఫ్వి రమణ మాస్టారు. మీకు ఎవరికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. మీ స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క సమస్యని కూడా రాత్రి 10 గంటలకు కూడా వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుండి జరుగుతుందంటే లాస్ట్ 10 years నుండి జరుగుతుందండి. తర్వాత పిల్లలకి ఎవరో బయట అరేంజ్మెంట్ చేసిన విషయాలు కూడా అశ్వరామ్ మాస్టర్ మా దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా చేశారు. ఈ రోజు కొన్ని విషయాలు కొంత టీచర్స్ చేసినవి మనం చెప్పకపోతే అది తప్పే అవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. యాక్టివ్ గా అలాంటి టీచరే మీకు ఈ రోజు ఇంకో ఎగ్జాంపుల్ సూర్యనారాయణ మాస్టర్ కోసం మీకు జస్ట్ టీచర్ గానే తెలుసు. కమలాపురం అనే ఒక విలేజ్ వెళ్తే ఆ విలేజ్ లో వేసిన ప్రతి ఒక్క రోడ్డుకి, ప్రతి ఒక్క మౌలిక సదుపాయానికి అతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఉండింది. మీకు అందరికీ కావాలంటే కమలాపురం విలేజెస్ ఎవరైనా చుట్టాలు ఉంటే అడగండి. అలాగే ఇందాక శర్మ మాస్టర్ గారు, గాయత్రి శర్మ అతని పేరు,
అతను చాలా చక్కగా చేశారు పిల్లలు. మీకు ఒక విషయం ఏంటంటే అతని వేషధారణ కానీ అతని మాట తీరు కానీ పేరెంట్స్ మీకు కూడా మనం అతని యాక్చువల్గా నేను చూసి ఒక టీటీడీ అంటే తిరుపతి దేవస్థానంలో ఉండి ఏ రకంగా అయితే మనకి ఇక్కడ బయటకు చెప్పారో ఆ మంత్రోచ్చారణ కానీ అది చాలా చక్కగా ఉందండి. ఎక్కలేని మాస్టర్, చాలా మంచి టీచర్. ఇక్కడికి మీకు రావడం కూడా అదృష్టమే. అదే తర్వాత అలాగే మధుబాబు మాస్టర్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అతను అలానే స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ గట్రా ఇవ్వడం జరిగింది. యూనిఫామ్స్ ఇవ్వడం అంటే అరౌండ్ అది చాలా చిన్న విషయం ఏం కాదు. 25,000 30,000 రూపాయలు డబ్బులు పెడితేనే అది అవుతుంది. ఈరోజు ఎవడు 100 రూపాయలు తీయడు బయటికి, మాట్లాడితే ఆడతారు. సో అది కూడా చాలా మంచి విషయం. ఇలాంటి మంచి స్టాఫ్ మీ అందరి దగ్గర ఉండడం మీ అందరూ చేసుకున్న అదృష్టమని భావిస్తూ వీరందరినీ టీచర్స్ కూడా మీరందరూ మంచిగా చూసుకొని వాళ్ళు కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. బయటపడకుండా అడ్డుకుంటాను. ఒక్కొక్కసారి నన్ను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా?
ఏ జన్మలో పాపమే నేను చేశాను శిక్షే వేశావమ్మా నా ప్రాణాలే పోయాయమ్మా నీవే నేను కారణను సర్వవల్లే మిగిలానమ్మా మాట్లాడుతున్నారా శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యంతమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా తల్లి తల్లి నా పృథ్వీ తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవే లేని లోకాల నేను సర్వవల్లే అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి నువ్వు తీసుకురావా మా మూడు పిల్లలు మా తల్లి పడితే బయట ఎక్కడ వెళ్ళి చావచ్చుగా ఇది నా ఇల్లు కదమ్మా ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు ఏంటి నీళ్ళ అబ్బా ఏంటమ్మా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా మాకు మనశ్శాంతిగా ఉంటది రేనా నిన్ను కలిసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు ఎక్కడికైనా వెళ్ళమ్మా మమ్మల్ని ఇలా బ్రతకలేదు చెప్పారు కదా కొడుకు ఇంకా బయలుదేరు ఏ నోములు చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమయ్యి నువ్వే ఇచ్చిన ఇదే దూరమై ఓడై మిగిలే తల్లి పరమేశ తల్లి కళ్ళలో ఒకే గంగతో గుండె కలిసిపోలేద జగదీశ ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు నీ తల్లి ఘోష నీ కన్ను అది చూడగా నీ కంటి తడియారగా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా పిన్ని పిన్ని ఏంటి చాలా ఇష్టం అయిపోతుంది పిన్ని కొంచెం దిరేసి పెట్టావా పిన్నిగా పిన్నిగా ఈ రోజు నాకు డాక్టర్ అయినా మీ అమ్మ నాన్న పొద్దు నాకేంటి దరిద్రాలు అంటగట్టారు ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుంటుంది నువ్వు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావా ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు నేను చెప్పింది ఏం ఆలోచించాను సార్ ప్లీజ్ సార్ నేను అట్లాంటి పనులు చేయలేను నన్ను వదిలేయండి చూడు నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు అర్థం చేసుకోండి సార్ నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను ఇక్కడ పెట్టుకుంటావు పెట్టుకో
విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలకట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టారు నువ్వు? చిన్నపిల్లలు కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదురుస్తావు నువ్వు? అంతటోనే వచ్చినా నువ్వు? జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచివైతివి, వెనుక ఎందు వెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మరి నేను అడిగిన వెంటనే మీరు మా కోరికను మన్నించి ఫస్ట్ ఒక చిన్న టీజర్ గా ఆ రోడ్డు శాంక్షన్ చేశారు సార్. అందరూ కూడా మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నారు సార్. మరొక విషయంలో ఇంకా మీ గొప్ప మనసు, మా ఉపాధ్యాయుల్ని ఇక్కడ ఇంతమందిలో మీరు అత్యంత దీనిగా మీరు పొగడడం, ప్రశంసించడం నిజంగా అది మీ యొక్క గొప్పతనం, గొప్ప మనసుకి పవర్కాలం సార్. థ్యాంక్ యూ. మీలాంటి వారు వచ్చి ఆద్యంతం ఉండి ఈ సభను అత్యంత రంగంపజేసినందుకు మరొకసారి మా అన్న తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ. అమ్మ షర్మిల అనే పాప అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రత్యేకంగా కూరలు కూడా మా ఇద్దరు మాస్టర్లు వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.